వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ కిచెన్స్. ఇవాళ మనం చేసుకుపోయే రెసిపీ మటన్ బ్రెయిన్ ఫ్రై. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందుగా నేను 4 బ్రెయిన్ని తీసుకున్నాను. మటన్ బ్రెయిన్. నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చీలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను. అందులో ఇప్పుడు నేను ఆయిల్ పోసుకుంటున్నా. ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుంటున్నాను. ఈ ఆయిల్ కాస్త హీట్ అయినాక ఇందులోకి మనం ఆనియన్స్ వేసుకుందాం. ఈ ఆయిల్ మనకు కాస్త హీట్ అయింది కదా, ఇందులో ఇప్పుడు మనం ఈ ఆనియన్స్ అనేది వేసుకుందాం. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులోకి వేసుకుందాం. ఈ ఆనియన్స్ అనేది నేను వేసుకున్నాను కదా, ఇప్పుడు మనం ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ ఆనియన్స్ మనకు బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయితేనే మనకు ఇందులో ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలను వేసుకుందాం. నేను 2 పచ్చిమిర్చిలు తీసుకొని ఇట్లా పొడుగా కట్ చేసుకున్నాను. ఈ పచ్చిమిర్చిలు కూడా ఇందులోనే ఫ్రై అవుతాయి కాబట్టి. ఈ మటన్ బ్రెయిన్ అనేది మనకు రైస్లో కూడా చాలా బాగుంటుంది. రైస్లో కానీ రోటీ చపాతీలో కూడా చాలా బాగుంటుంది. మనం ఇట్లా ఫ్రై చేస్తూ ఉండాలి. కాస్త ఇది వేగాలి. ఇప్పుడు ఇందులోనే మనం కరివేపాకు వేసుకుందాం. వేసుకొని ఇది కూడా కరివేపాకు కూడా అనేది మనకు ఇందులోనే ఫ్రై అవుతుంది. ఈ ఆనియన్స్ మరీ రెడ్ అవ్వద్దు మనకి, ఎందుకంటే ఇందులో మనం ఈ బ్రెయిన్ వేస్తాం కాబట్టి అది కూడా ఫ్రై అవుతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఈ ఆనియన్స్ మనకు ఫ్రై అవుతుంటాయి. ఇందులో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం. మళ్ళీ ఈ పచ్చి వాసన పోయేదాకా మనం ఇలా కలుపుకుంటే సరిపోతుంది. మనకు ఈ ఆనియన్స్ కూడా ఫ్రై అవుతాయి ఇందులో. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇందులోనే ఫ్రై అవ్వాలి కాబట్టి ఈ పచ్చి వాసన వెళ్ళేదాకా మనం ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం. తగినంత సాల్ట్ చూసి వేసుకోవాలి. సాల్ట్ అనేది మనం ఇది ఫ్రై కాబట్టి సాల్ట్ 1/2 టీ స్పూన్ వేసుకున్నాము. సరి కలుపుకుందాం. అలా ఇందులో కలుపుకున్నాక ఇందులోనే మనం ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో పసుపు వేసుకుందాం. కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకుందాం. ఇందులోనే మనం ఇప్పుడు కారం, ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ ఫ్రై అవుతాను. ఇందులో నేను ఇప్పుడు కారం పొడి వేసుకుంటాను. 2 టీ స్పూన్. ఎందుకంటే ఫ్రై కాబట్టి మనకు కాస్త కారం ఎక్కువనే పడుతుంది. అది మన ఇష్టం, ఎంత తింటారో దానికి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది మనకి. నేనైతే 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇందులోనే ఇప్పుడు మనం ఒకసారి ఇట్లా కలుపుకొని ధనియాల పొడి వేసుకుందాం. ఫస్ట్ మనం ఇందులో ఈ భేజా ఉంది కదా కడిగి పెట్టుకునేది, ఆ భేజా ఇందులో యాడ్ చేసుకుందాం. అది కూడా ఫ్రై కావాలి కాబట్టి లాస్ట్లో మనం ధనియాల పొడి యాడ్ చేసుకుందాం. నేను ఈ భేజాని ఇట్లా ఒక దాంట్లో 4 పీసెస్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది కూడా మనకు ఫ్రై కావాలి కాబట్టి ఒక్క దాంట్లో 4 పీసెస్ చేస్తున్నాను. ఇది కూడా మనకు ఫ్రై అయితే
కారం మసాలాలు అన్నీ పట్టాలి కాబట్టి నేను ఇట్లా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది ఇందులోకి వేసుకుందాం మనం. ఇప్పుడు మనం ఇందులోకి వేసుకొని కలుపు. ఇప్పుడు ఇందులో ఇది మనకు ఫ్రై కావాలి కాబట్టి మరి గట్టి కలుపుకోవద్దు, చూసి కలుపుకోవాలి మనం ఇట్లనే ఫ్రై కానీ 5 minutes పడుతుంది ఫ్రెండ్స్. మనం జాగ్రత్త దీన్ని మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం ధనియాల పొడి వేసుకుందాం. 1 teaspoon ధనియాల పొడి వేసుకొని కలుపుకుందాం. మెల్లిగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది మనకి. ఈ బ్రెయిన్ ఫ్రై కదా ఫ్రెండ్స్, ఇది రోటీలో, చపాతీలో, వేడి వేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? దీన్ని ఒక 2 minutes మూత పెట్టేసుకుందాం. మనం ఒకసారి మూత తీసి చూద్దాం. మనకు భేజా ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అయిపోయింది మనకి. ఇందులో లాస్ట్లో ఇప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. అంతే, కొత్తిమీర యాడ్ చేసుకుంటే అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి కలుపుకుందాం, జాగ్రత్తగా కలుపుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? మనకు భేజా ఫ్రై అనేది, మటన్ భేజా ఫ్రై రెడీ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాం. ఫ్రెండ్స్, మనకు మటన్ భేజా ఫ్రై అనేది రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.